రాజమండ్రిలో ఏపీ సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది వేదిక పైన ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఒక గర్వం, ఒక ఆనందం. డ్వాక్రా సంఘాలు అనేటివి నా మేధో సంపత్తితో పుట్టిన సంఘాలు. ఇది నా మానసిక పుత్రిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకప్పుడు ఆలోచించినప్పుడు చిన్నప్పటి నుంచి మీ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసినప్పుడు దీనికి పరిష్కార మార్గం చూపించలేమా అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. మహిళలు ఎప్పుడు కూడా 50% జనాభాలో సగం భాగం ఉన్నా, 50% ఉన్నా, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే ఎక్కడికక్కడ మీరు చూసినప్పుడు పెద్ద అయిన తర్వాత భర్తల పైన, ఆ తర్వాత చూస్తే పిల్లల పైన ఆధారపడుతున్నారు. ఆత్మ గౌరవంతో బతకలేకపోతున్నారు. ఎవరిపైన ఒకరిపైన ఆధారపడుతున్నారు. దానిపైన మీలో కూడా ఆలోచన పూర్తిగా మానుకుంటున్నారు. అంటే మన మాట ఎవరు వినరు, మనం ఏమీ చేయలేం, ప్రతి ఒక్కదానికి ఎవరిపైనో ఆధారపడాలి, కాబట్టి మనం ఏమీ చేయలేమనే ఆలోచన మీకు వచ్చేది. అదే సందర్భంలో అందరూ కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని వంటింటికే పరిమితం చేయాలన్న ఆలోచన వస్తే, కాదు, ఆడబిడ్డలు ఏదైనా చేయగలుగుతారని నిరూపించడానికే నేను డ్వాక్రా సంఘాలు పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చిన్న మొక్క పెద్ద వృక్షంగా తయారైంది. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క డ్వాక్రా మెప్మా తప్ప ఇంకో సంఘం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, 90 లక్షల మంది, 9 లక్షల ఆర్గనైజేషన్లు ఇక్కడి నుంచి ఒక్క పిలిపిస్తే 1 గంటలో స్పందించే ఆర్గనైజేషన్ ఎక్కడైనా ఉందంటే అది ఒక్క డ్వాక్రా మెప్మా తప్ప వేరే ఆర్గనైజేషన్ లేదు. దీనికి నేను గర్వపడుతున్నా. మీలో కూడా అచంచలమైన ఆత్మవిశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది. మేము ఏమైనా చేయగలుగుతామనే నమ్మకంతో మీరు ముందుకు పోతున్నారు. అది చూసినప్పుడు నేను ఆ రోజు మీకు నేర్పించింది, మొట్టమొదటిసారిగా పొదుపు ఉద్యమాన్ని నేర్పించాను. అప్పు చేయొద్దని చెప్పాను. అవసరాల కొద్దీ అప్పు చేయాలి తప్ప అనవసరంగా అప్పు చేస్తే దైనందిక జీవితంలో ఖర్చులు పెట్టుకుంటే మళ్ళా అప్పులు కట్టలేక ఇబ్బంది పడతాం. అందుకే రూపాయి మీరు పొదుపు చేయండి, ప్రభుత్వం రూపాయి ఇస్తుంది. ఆ డబ్బులతో మీ మధ్యలో రొటేట్ చేయండి. మీకు మిగిలితే బయట వాళ్ళు గుడివ్వండి.